సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసినోళ్లు బాబా బామర్దులు ఇద్దరూ కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారని, సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసానిని ఏ రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో తీసుకుని ఎలా మంత్రిని చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన దరిద్రమని, పార్టీ ఫిరాయింపులకు భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెడితే ఎవరు భయపడరని, కేసీఆర్ చేసిన రాజకీయ దారిద్ర్యాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోందని అన్నారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేట తీసుకొని కారు గుర్తు కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనోడు ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకటి కాదు. కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు. నువ్వు, మీ నాయన, మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని, మీ నాయన చేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం, ఫామ్ హౌస్ కి తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. ఇవాళ అడిగినావు కదా, సిద్దరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కొంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా, కేటీఆర్ నువ్వు, నీ అయ్యా, నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులున్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పనిచేసిండు. 88 సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు, మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గదే చేస్తున్నాడు. ఒక్క రూపాయి అని సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం నీది, నీ అయ్యది. ఈ రాష్ట్రంలో విఠల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసారు. కానీ నువ్వు, నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తొలి శని. మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి, నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వకుండా, నియోజకవర్గం అభివృద్ధి కాకుండా పోలీసులని పైసలు వంచేటువంటి మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దరిద్రులు, దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం.